सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 35వ అధ్యాయం నిన్నటి తర్వాయి. ప్రేమతో నిండిన ఆ మాటలను విన్న మిత్రునికి ఆ పదాల ఉచ్చారణ తన తండ్రిని గుర్తుకు తెచ్చాయి. కాయావేజీ అన్న బాబా మాట వారి స్వరం విని కాకా మిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆకర్షణీయమైన ఆ స్వరం గతించిన అతని తండ్రిని గుర్తుకు తెచ్చింది. బాబా ఆ స్వరాన్ని పూర్తిగా అనుకరించినట్లు అనిపించింది. ఆ వాణిలో ఎంతటి ఆకర్షణ శక్తి! కాకా స్నేహితుడు విస్మితుడయ్యాడు. ఈ స్వరం నిజంగా మా తండ్రిదే, నాకు బాగా గుర్తున్నదే. తండ్రి నోటి నుండి వచ్చినట్లే ఉన్న ఆ పిలుపుని విని ఆ మిత్రుడు తనలో కరిగిపోయాడు. మునుపటి తన నిశ్చయాన్ని మరిచి శిరస్సు వంచి బాబా పాదాలకు వందనం చేశాడు. తరువాత బాబా కాకాను మాత్రమే దక్షిణను అడిగారు. కాకా ఇచ్చాడు. ఇద్దరు వెళ్ళిపోయారు.
మరలా మధ్యాహ్నం వచ్చారు. అప్పుడు కూడా కాకా వెంట అతని మిత్రుడు ఉన్నాడు. ఇద్దరూ ముంబైకి బయలుదేరడానికి కాకా బాబా అనుమతిని కోరాడు. బాబా కాకాను దక్షిణను అడిగారు. అదైనా కాకాను మాత్రమే 17 రూపాయలు అని అడిగారు. కానీ అతని మిత్రుడిని ఏమీ అడగలేదు. అందువలన అతని మనసులో అలజడి చెలరేగింది. అప్పుడు అతడు మెల్లగా, ఎందుకు నిన్ను మాత్రమే దక్షిణ అడిగారు? ఉదయం కూడా నిన్నే అడిగారు, ఇప్పుడు కూడా నిన్నే అడిగారు. నేను నీ వెంట ఉండగా మరి నన్ను దక్షిణను అడగకుండా వదిలివేశారేం అని కాకాని అడిగాడు. ఈ విషయం బాబాని అడగరాదు అని కాకా మెల్లగా జవాబిచ్చాడు. ఇంతలో బాబా కాకాతో, ఏమిటి అతను నీతో ఏదో అంటున్నాడు అని అడిగారు. అప్పుడు ఆ స్నేహితుడు బాబాతో, నేను కూడా దక్షిణను ఇవ్వనా అని అడిగాడు. అందుకు బాబా, నీకు ఇవ్వాలని మనసులో లేదుగా, అందుకే నిన్ను అడగలేదు. అయినా నీకు ఇవ్వాలని మనసుంటే ఇవ్వు అని జవాబిచ్చారు. బాబా దక్షిణను అడగడం, భక్తులు ఇవ్వడం గురించి అతను హీనంగా మాట్లాడాడు. అలాంటి వాడు బాబా అడగకుండానే దక్షిణను ఇవ్వనా అని అడిగాడు అని కాక ఆశ్చర్యపోయాడు. నీకు ఇవ్వాలని ఉంటే ఇవ్వు అన్న బాబా మాటలకు మిత్రుడు వెంటనే 17 రూపాయలను బాబా అడగకుండానే వారి చరణాలకు సమర్పించాడు. తరువాత బాబా అతనితో, పోదుగానిలేరా, ఒక క్షణం కూర్చో అని అతని భేదభావాన్ని తొలగించడానికి మధురంగా ఉపదేశించారు. నీకు నాకు మధ్య ఉన్న నూనెవాడి గోడను మొత్తం పడగొట్టేసేయి. అప్పుడు ఒకరినొకరం కలుసుకోవడానికి ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది అని చెప్పారు. ఆ తరువాత వారికి వెళ్ళడానికి అనుమతినిచ్చారు. అప్పుడు ఆకాశాన్ని మేఘాలు బాగా క్రమ్ముకోగా చూచి మాధవరావు, వీరు వానలో తడిసిపోతారేమో అని అన్నాడు. వారిని నిశ్చింతగా వెళ్ళనివ్వు, దారిలో వర్షం పట్టుకుంటుందన్న భయం ఏమీ లేదు అని బాబా చెప్పారు. బాబా పాదాలకు అభివందనం చేసి ఆ ఉభయులు బండిలో కూర్చున్నారు. ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. పెనుగాలి వీస్తోంది. గోదావరిలో నీరు బాగా నిండుగా ఉంది. ఆకాశాన ఉరుములు ఉరుముతున్నాయి. వారు నదిని నావలో దాటవలసి వచ్చింది. బాబా యొక్క ధైర్యవచనాలపై కాకాకు పూర్తి విశ్వాసం, కానీ అతని స్నేహితుని అనుమానం. ప్రయాణం సాఫీగా సాగుతుందా, అనవసరంగా బయలుదేరిన దారిలో కష్టాలు పడతామేమో అని చింత. కానీ వారు సుఖంగా వెళ్లి రైలు బండిలో ప్రవేశించాక మేఘాలు బాగా వర్షించాయి. నిర్భయంగా వారు ముంబై చేరారు. కాకా స్నేహితుడు ఇంటికి వెళ్లి కిటికీ తలుపులు తెరిచి చూడగా గదిలో చిక్కుకున్న పిచ్చుకల్లో 2 పిచ్చుకలు చచ్చిపడి ఉన్నాయి. ఒకటి మాత్రం ఎగిరిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి అతనికి చాలా బాధ కలిగింది. ఆహారం లేక పాపం వాని ప్రాణాలు పోయినాయి. నేను షిరిడికి బయలుదేరేటప్పుడు కిటికీలు తెరిచి ఉంచి ఉంటే అవి చచ్చిపోయేవి కావు. నా మూలకంగా అవి చచ్చిపోయాయి. ఇప్పుడు ఎగిరిపోయిన దానికోసమే బహుశా బాబా ఆతురతతో ఇవాళ తిరిగి రావడానికి సమ్మతించారు. లేకపోతే ఇది కూడా చచ్చిపోయేదే. ఆహారం లేకపోతే ఎలా బ్రతుకుతుంది? వాటి ఆయువు తీరిపోయింది. ఈ గది పట్టింది. కానీ ఒకటి బ్రతికే ఉంది అని తలబోశాడు. ఇతని యొక్క మరొక అనుభవం, ఇది కూడా వినడానికి ఇంపుగా ఉంటుంది. ఇతడు ఎన్నో నెలలు కాలి మడిమలో నొప్పితో బాధపడుతున్నాడు. ఈ జబ్బును షిరిడికి వెళ్ళకముందు ఎన్నో నెలలు అనుభవించాడు. షిరిడి నుండి తిరిగి వచ్చాక ఏ నొప్పి లేదు. తరువాత త్వరలోనే జబ్బు పోయింది. ఇటువంటిదే మరో కథ. సత్పురుషులను శోధించాలనే ఉద్దేశంతో వెళ్ళి మనసులో లేకున్నా వారి చరణాలపై శిరస్సు వంచవలసిన వచ్చిన విషయాన్ని వినండి. అట్లే లోభం అడ్డు తగలడం వలన దక్షిణను ఇవ్వాలని లేకున్నా తమ దృఢ నిశ్చయాన్ని వదిలి ఎలా దక్షిణను ఇస్తారో వినండి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ముంబై నివాసి అయిన వకీలు ధరంశ్రీ జటాబాయి టక్కరకు పూర్వజన్మల పుణ్యం బలం వల్ల సాయిని సందర్శించుకోవాలని కోరిక కలిగింది. కాకా యజమాని ఇతడే. ఇద్దరికి బాగా పరిచయం. షిరిడీకి వెళ్ళి బాబాను ప్రత్యక్షంగా కలుసుకోవాలని అనుకున్నాడు. టక్కరు కంపెనీలో కాకా మేనేజరు. కాకా తరచూ సెలవు రోజుల్లో షిరిడీ ప్రయాణం అయ్యేవాడు. పోనీ సమయానికి సరిగ్గా వచ్చేవాడా? 8 రోజులు షిరిడీలో ఉండిపోవటము, అదేమిటంటే సాయి ఆజ్ఞ ఇవ్వలేదని అనటము, ఇది ఉద్యోగం చేసే పద్ధతేనా? ఆ సత్పురుషుని విశిష్టత ఏమిటి? నాకు ఈ ఆడంబరాలు నచ్చవు అనుకొని సాయి అంతును తెలుసుకోవాలని హోళీ పండుగ సెలవుల్లో సేటు బయలుదేరాడు. శరీరంలోని దురంగాంకారము మరియు ఐశ్వర్యకరంతో సేటు సత్పురుషుల మానవ మాత్రలే కదా, ఎందుకు వారికి తలవంచాలని తలిచాడు.
సాయిబాబా యొక్క స్థాయిని కని పండితులు విద్వాంసులు వారి ముందు మోకాళ్ళ మీద నిల్చుంటారు. అలాంటప్పుడు ఈ ధరంసి ఎంతటి వాడు, అతని నిశ్చయం ఏ పాటిది? అంధవిశ్వాసం మంచిది కాదు. మనం స్వయంగా పరీక్షించుకుందామని తనలో నిశ్చయించుకొని షిర్డీకి తయారయ్యాడు. ఇదివరకు వర్ణించిన ఒక స్నేహితుని వలె ధరంసి కూడా కాకాను వెంట పెట్టుకొని బయలుదేరుతూ కాకాతో, నీవు షిర్డీ వెళ్తే అక్కడే ఉండిపోతావు. ఈసారి అలా కుదరదు. నా వెంట తిరిగి వచ్చేయాలి. బాగా గుర్తుంచుకో అని చెప్పాడు. అందుకు కాక, అది నా చేతుల్లో లేదు అని అన్నాడు. అప్పుడు ధరంసి దారిలో తోడుగా మరొకరిని వెంట పెట్టుకున్నాడు. కాకా తనతో తిరిగి రాకపోతేనే దారిలో ఎవరైనా తోడు లేకపోతే కుదరదు కనుక మరో మూడో వ్యక్తిని తీసుకుని ఆ ముగ్గురు షిర్డీకి బయలుదేరాడు. ప్రపంచంలో సహృదయులైన భక్తులు అనేక రకాల మంది ఉంటారు. అటువంటి భక్తులు సంశయాలను తొలగించడానికి బాబా వారిని ఏరి పట్టుకు వస్తారు. ఆ భక్తులు తిరిగి వెళ్ళిపోయి తమ అనుభవాలను ఇతరులకు చెప్తారు, లేదా ప్రజలను మంచి మార్గంలో పెట్టడానికి ఎవరితోనైనా భావిస్తారు. తాత్పర్యం: బాబా వద్దకు ఎవరు వెళ్ళినా వారి దర్శన సుఖంతో తృప్తిని పొందుతారు. వారి మనోవృత్తి తొలుత ఎలా ఉన్నా చివరికి పరమానందాన్ని పొందుతారు. పరీక్షించాలనే కోరికతో తమంతట తాము వెళ్తామని ఎవరైనా అనుకోవచ్చు, కానీ అది విచిత్రంగా ఉంటుంది. వారు వెళ్ళి బాబా ఉద్దేశాన్ని సాధిస్తారు. ఎవరైనా బాబా స్ఫూర్తినిచ్చినప్పుడే కాలు బయట పెట్టగలరు. వారి స్వాభావికమైన మనోవృత్తిని జాగృతం చేసి బాబా వారిని పరమార్థంలో ప్రవేశపెడతారు. బాబా కౌశల్యాన్ని ఎవరు తెలుసుకోగలరు? తెలుసుకోవాలని ప్రయత్నిస్తే దుర్దశ పాలవుతారు. కానీ అహంభావాన్ని వదిలి వారి పాదాల వద్ద పొర్లితే సుఖాలను పొందుతారు. దేవతల వద్దకు, గురువు వద్దకు, బ్రాహ్మణుల వద్దకు వెళ్ళినప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళకూడదని కాక దారిలో 2 సేర్ల ద్రాక్ష పండ్లు కొన్నాడు. గింజలు లేని ద్రాక్ష పళ్ళు ఉంటాయి, కానీ అప్పుడు దొరికిన గింజలున్న ద్రాక్ష పళ్ళనే కొన్నాడు. మాట మంచి ముచ్చరించుకుంటూ ఆ ముగ్గురు షిర్డీ చేరుకొని బాబా దర్శనానికి మసీద్కు వెళ్ళారు. భక్తుడు బాబాసాహెబ్ తర్కడ్ కూడా అక్కడే ఉన్నాడు. అతన్ని ధరంసి సేఠ్ జిజ్ఞాసుతో ప్రశ్నించేది వినండి. ఇక్కడ ఏం విశేషం ఉంది? మీరెందుకు వచ్చారు అన్నాడు. బాబా దర్శనానికి అని తర్కడ్ చెప్పాడు. ఇక్కడ చమత్కారాలు జరుగుతాయన్న వార్త విన్నానే అని సేటు సేట్ అన్నాడు. తర్కడ్ అతనితో, నాకు చమత్కారాలు చూడాలని కోరిక లేదు. ఎవరి మనసులో ఏ కోరికలు ఉన్నాయో అవి ఇక్కడ సిద్ధిస్తాయని చెప్పాడు. కాక బాబా పాదాల యందు శిరస్సు నుంచి వారి చేతికి ద్రాక్ష పళ్ళను అందించాడు. భక్త బృందం అక్కడ బాగా కూడి ఉంది. బాబా వారికి పళ్ళను పంచడం మొదలు పెట్టారు. ఇతరులతో పాటు ధరంసికి కూడా బాబా కొన్ని పళ్ళనిచ్చాడు. అతనికి గింజలు లేని పళ్ళే ప్రీతి, గింజలు ఉన్నవి ఇష్టం లేదు. ఆ ద్రాక్ష పళ్ళంటే అతనికి విసుగు. ఆదిలోని అంశబాధల ఆరంభంలోనే ఇదొక సమస్య. ఆ పళ్ళను ఎలా తినాలి అన్న కష్టం వచ్చింది. వానిని తిరస్కరించను లేదు. పైగా ద్రాక్ష పళ్ళను కడగకుండా తినకూడదని డాక్టర్ చెప్పాడు. తాను మాత్రం కడుక్కోవటం బాగుంటుందని మనసులో అనేక రకాల ఆలోచనలు. పళ్ళను అట్టే నోట్లో వేసుకున్నాడు. పవిత్రమైన సత్పురుషుని ప్రదేశంలో ఎంగిల్ని చేసి అపవిత్రం చేయరాదని గింజలను జేబులో వేసుకున్నాడు. ఈ ద్రాక్ష పళ్ళు నాకు ఇష్టం లేదని ఈ సత్పురుషునికి తెలియదా? నాకు బలవంతంగా ఎందుకు ఇస్తున్నారని సేట్ మనసులో అనుకున్నాడు. అతనిలో ఆ ఆలోచన రాగానే బాబా మరలా అతనికి మరిన్ని పళ్ళును ఇచ్చారు. అవి గింజలున్న పళ్ళు అని అనుకుని ధరంసి నోట్లో వేసుకోకుండా వానిని అలాగే చేతిలో పట్టుకున్నాడు. నిజంగానే అతని గింజలున్నవి ఇష్టం లేదు, కానీ బాబా తమ చేతులతో ఇచ్చారు. ఏం చేయాలి అని సేటు తపన పడిపోయాడు. నోట్లో వేసుకోవటానికి మనస్కరించక పిడికిట్లోనే పట్టుకొని ఉండగా బాబా తినేసేయి అని అన్నారు. సేటు వారి ఆజ్ఞను పాలించాడు. తినేసేయి అని బాబా అనగానే ధరంసి వాని నోట్లో వేసుకున్నాడు. ఆ
అవన్నీ గింజలు లేని పళ్ళు. తిని చాలా ఆశ్చర్యపోయాడు. గింజలు లేని ద్రాక్ష పళ్ళను గని ధరంసి ఆశ్చర్యంగా, సత్పురుషులకు ఏది అసాధ్యమో, వీరికి ఎంతటి సామర్థ్యమో నా మనసులోని విషయాన్ని తెలుసుకున్నారు. అన్ని గింజలున్న పళ్ళే అయినా సాయిబాబా చేసి గింజలు లేని మంచి పళ్ళనిచ్చారనుకున్నాడు. మనసు సభ్రించిపోయింది. బాబాను పరీక్షించాలన్న మాట మర్చిపోయాడు. అతని అహంకారం అంతా కరిగిపోయింది. సత్పురుషుల యందు భక్తి ఉత్తనమైంది. మునుపటి భావాలు మాయమైపోయాయి. అతని హృదయంలో సాయి పట్ల ప్రేమ జనించింది. షిరిడీ రావాలన్న ఉత్సాహము దృఢ నిశ్చయమైంది. అక్కడే బాబా వద్దనే తర్కడు కూడా కూర్చుని ఉన్నాడు. సాయిబాబా అతనికి కూడా కొన్ని పళ్ళనిచ్చారు. ధరంసి అతన్ని, మీ ద్రాక్ష పళ్ళు ఎలాంటివి అని అడిగాడు. గింజలున్న పళ్ళు అని అతడు చెప్పగా ధరంసి మరింత ఆశ్చర్యం కలిగింది. దాంతో అతనికి సాయిబాబాపై శ్రద్ధ కలిగింది. ఆ విశ్వాసాన్ని దృఢపరచుకోవడానికి ఒక ఆలోచన స్ఫురించింది. సాయి సత్పురుషులైతే ద్రాక్ష పళ్ళను మరలా కాకా దగ్గర నుండి ఇవ్వాలి అనుకున్నాడు. అప్పుడు బాబా అందరికీ పళ్ళను పంచుతున్నారు. అయినా సేట్ మనసులోని ఆలోచన తెలుసుకుని బాబా మరలా కాకా నుండి పంపిణీ మొదలుపెట్టారు. సేట్కి చాలా విచిత్రంగా తోచింది. ఇతరుల మనోభావాలను తెలుసుకునే వారి శక్తిని, సమర్థతను గ్రహించి ధరంసి మనసు సాయిబాబా సత్పురుషులని అంగీకరించింది. అక్కడ ఉన్న మాధవరావు ఇతడు కాకా యొక్క యజమాని అని సేట్ను బాబాకు పరిచయం చేశాడు. వెంటనే ఇతడు, నా కాకాకు ఎక్కడ యజమాని? కాకా యజమాని వేరే ఉన్నారు అని బాబా చెప్పారు. ఆ మాటలు విని కాకాకు అత్యంత ఆనందం కలిగింది. మరో వింత ఏమిటంటే దుని ప్రక్కగా నిలబడి ఉన్న అప్ప అన్న వంటవానిపై వేశారు. ఈ సేటు ఇంత దూరం శ్రమపడి వచ్చింది నా కొరకు కాదు. ఇదిగో ఈ అప్ప పైన ప్రేమతో షిరిడీ వచ్చాడు అని అన్నారు. ఆ సంభాషణతో ధరంసిని విమర్శించాలన్న తన నిశ్చయాన్ని మర్చిపోయాడు. తామంతట తాము బాబా పాదాలపై పడ్డాడు. పిమ్మట వాడాకు వెళ్ళాడు. మధ్యాహ్నం హారతయింది. భక్తులు ఇళ్లకు వెళ్ళిపోవటానికి తయారవుతున్నారు. బాబా అనుమతిని తీసుకునే సమయం రాగానే భక్తులు మసీదుకు బయలుదేరారు. అప్పుడు ధరంసి కాకాతో, నేను అనుమతిని అడగను, నీకు అవసరమైతే నువ్వు అడుగు అని అన్నాడు. అప్పుడు మాధవరావు, ఒక వారం పూర్తి కాకుండా బాబా కాకాను అనుమతి ఇవ్వరు కనుక అతని విషయము నిశ్చయంగా చెప్పలేము. మీరే బాబాను అడిగి సెలవు తీసుకోండి అని చెప్పాడు. తర్వాత ముగ్గురు వెళ్ళి కూర్చున్నారు. మాధవరావు బాబా అనుమతి కోరగా బాబా ఒక కథని చెప్పనారంభించాడు. దాన్ని శ్రద్ధగా వినండి. చంచల బుద్ధి గల ఒక వ్యక్తి ఉండేవాడు. అతని ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి. అతనికి ఏ వ్యాధి బాధలు లేవు. లేని కష్టాన్ని ఆపాదించుకోవటం అతనికి ఇష్టము. ఏ కారణం లేకుండా అనవసరంగా తలపై భారాన్ని మోస్తాడు. అక్కడ ఇక్కడ తిరుగుతారు. మనసుకు నిశ్చలత్వం లేదు. బరువును క్రిందకి దించుకొని మళ్ళా పైకి ఎత్తుకుంటాడు. మనసు స్థిరంగా ఉండదు. అతని అవస్థను చూసి నాకు దయ కలిగింది. చూడు, ఇక నీకు నచ్చిన చోట నీ బరువును దించు, నిశ్చితంగా ఉండు, అనవసరంగా ఊరికే తిరగకుండా ఒక చోట స్థిరంగా కూర్చో అని చెప్పాను అని అన్నారు. ఆ మాట ధరంసి మనసులో చొచ్చుకొని పోయింది. ఆ మాటలు తన గురించి అని గ్రహించాడు. ఎంతో వైభవం ఉన్న ధరంసి ఏ కారణం లేకుండానే ఎప్పుడూ చింతిస్తూ ఉండేవాడు. అనవసరంగా బాధపడేవాడు. అంతటి ఐశ్వర్యం, గౌరవం ఉన్న అతని మనసుకు శాంతి లేదు. లేనిపోని గొప్ప దుఃఖాలను కల్పించుకొని ఎప్పుడు వానిలోనే మునిగి ఉండేవాడు. బాబా నోటి నుండి తన కథను విని సేట్కు పరమాశ్చర్యం కలిగింది. అరే, ఇది నా మనసులోని పరిస్థితి అని బాగా శ్రద్ధగా విన్నాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్
కాక తిరిగి వెళ్ళడానికి బాబా అంత త్వరగా అనుమతిని ఇవ్వడం అశక్యమైన ఘటన. అది అప్రయాసంగా లభించడంతో ధరంసి సంతుష్టుడయ్యాడు. కాకా కూడా తన వెంటనే బయలుదేరాలని అతడు కోరుకున్నాడు కనుక బాబా కాకాకు వెళ్ళడానికి అనుమతినిచ్చి ఆ కోరికను కూడా తీర్చారు. ఇది కూడా సేతుకు సంశయం. బాబా తన మనసులోని విషయాన్ని ఎలా గ్రహించారు? ఇది వారి సాధుతత్వానికి లక్షణం అని అతనికి అర్థమయ్యింది. సేతు యొక్క సంశయం నివృత్తి అయ్యింది. సాయి గొప్ప సత్పురుషులని బాగా తెలిసి వచ్చింది. బాబా ఎవరి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉంటే వారికి అనుభూతిని అట్లే కలుగజేశారు. భక్తులు తాము కోరుకున్న మార్గంలోనే వారిని బాబా ప్రవేశపెడతారు. వారు భక్తుల అర్హతను ఎరిగి వారికి తగినట్లుగా పరమార్థ ప్రాప్తిని కలుగజేస్తారు. భావార్థులనైనా లేదా తమను విమర్శించే వారినైనా సాయి దయామయులు సమానంగా చూస్తారు. ప్రేమమయ అయిన సాయిమాత ఒకరిని చేరదీసి మరొకరిని తిరస్కరించదు. కాక ధరంసి బయలుదేరేటప్పుడు బాబా బాబా కాకా వద్ద నుండి 15 రూపాయలను దక్షిణను అడిగి తీసుకొని అతనితో, నాకు ఎవరైనా ₹1 దక్షిణగా ఇస్తే నేను అందుకు బదులుగా వారికి లెక్కపెట్టి 10 ఇవ్వవలసి ఉంటుంది. నేను ఎవరి వద్ద నుంచి ఏది ఉచితంగా తీసుకోను. అట్లే నేను అందరినీ కూడా అడగను. ఫకీరు వ్రేలెత్తి ఎవరిని చూపిస్తే వారి వద్దే దక్షిణ విషయం. పైగా ఫకీరుకు రుణపడి ఉన్న వారిని అడగడం. దాతలు పంటను తరువాత అనుభవించడానికి విత్తనాలను నాటుకుంటారు. శ్రీమంతుల ధనం పరోపకారానికి మరియు ధార్మిక కార్యాలలో ఖర్చు అయితేనే అది శుభప్రదం. ఉదారంగా దానం చేస్తే నిశ్చయంగా ఫలం ప్రాప్తిస్తుంది. అటువంటి వారికి జ్ఞాన మార్గం లభిస్తుంది. అనేక బాధలను ఓర్చి సంపాదించిన ఈ ధనం కేవలం కోరికలను అనుభవించడానికే అని తలచి ధర్మాన్ని లెక్క చేయక ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెడతారు. పైసా కూడబెట్టి 10 కోట్ల వరకు కూడబెట్టిన డబ్బును స్వార్థం కోసం విషయ సుఖాలను అనుభవించాలని కోరుకోని వారు సుఖంగా ఉంటారు. నా దత్త ఉపతిష్టతి ఇవ్వకపోతే లభించదు. ఈ సూటి వాక్యం అందరికీ తెలుసు. మునుపు ఇచ్చినది స్పష్టంగా కనిపిస్తుంది కనుకనే బాబా దక్షిణను అడుగుతారు. రామావతారంలో రఘురాముడు అనేక సువర్ణ శ్రీ ప్రతిమలను దానం చేశాడు. ఆ ఫలితాన్ని కృష్ణావతారంలో 16,000 స్త్రీల రూపంలో పొందాడు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని అతి దీనులైన భక్తులకు బాబా ముందు వైరాగ్యాన్ని అలవాటు చేసి అటు తరువాత భక్తి జ్ఞానాలను ప్రసాదిస్తారు. భక్తులతో దక్షిణను దానం చేయించడం వైరాగ్యానికి నిదర్శనం. తరువాత బాబా వారిని భక్తి మార్గంలో ప్రవేశపెట్టి జ్ఞానులను చేస్తారు. మేం మాత్రం ఏం చేస్తాం? ఒకటి తీసుకుంటాం, దానికి 10 ఇస్తాం, క్రమక్రమంగా జ్ఞాన మార్గంలో ప్రవేశపెడతాం అని బాబా చెప్పగా ధరంసికి ఆసక్తి కలిగింది. మునుపటి తన నిశ్చయాన్ని మర్చిపోయి తనంతట తాను 15 రూపాయలను బాబా చేతిలో ఉంచాడు. అంత అపురూపంగా లేదు. వృధాగా గొప్పలు చెప్పుకున్నాను. ప్రత్యక్షంగా కలుసుకోవడం మంచిదయింది. సాధువులు ఎలా ఉంటారో బోధపడింది. అనుభవంతో వారి యందు భక్తి కలిగింది. సరిగ్గా ఆలోచించకుండా నేను వారికి వందనం చేయడానికి రాను అని నిర్ణయించుకున్నాను. కానీ చివరకు నా అంతట నేనే అది కూడా చేశాను. సత్పురుషుల లీలలో అగోచరం. నిరంతరం అల్లా మాలిక్ అని పలికే వారికి కష్టమైనది ఏముంటుంది? నేను కేవలం సాధువుల చమత్కారాలను చూడాలని కుతూహలపడ్డాను. నా నిర్ణయం వ్యర్థమయ్యింది. ఒక మానవునికి సాష్టాంగపడి వారు అడగకుండానే నా అంతట నేను దక్షిణ ప్రదానం కూడా చేశాను. నా గొప్పతనం అంతా వృధా అయింది. నా అంతటా నేను పూజ్యభావంతో నా శిరస్సును వారి చరణాల యందు ఉంచాను. ఇంతకంటే విశేషం ఏముంటుంది? సాయి యొక్క కౌశల్యాన్ని ఎలా వర్ణించను? ఇదంతా వారు స్వయం చేసిన పైరు
పైకి ఏమీ ఎరుగునట్లు అలిప్తంగా ఉంటారు. ఇంతకంటే విశేషం ఏముంటుంది? వారికి ఎవరైనా వందనం చేసినా చేయకున్నా, దక్షిణను ఇచ్చినా ఇవ్వకున్నా ఆనందానికి నిలయమైన సాయి దయాగనులు ఎవరిని కించపరచరు. వారిని పూజిస్తే ఆనందించరు, అవమానిస్తే దుఃఖించరు. హర్షం లేని చోట విషాదం ఎక్కడుంటుంది? వారిది పూర్ణ నిర్ద్వంద స్థితి. ఎవరి భావం ఎలా ఉన్నా ఒకసారి వారి దర్శనం కలిగిన వారికి తమ చరణాల యందు భక్తి నాటుకునేలా చేస్తారు. ఇది సాయి యొక్క అద్భుత శక్తి. బాబా ఆశీర్వాదాన్ని, విభూది ప్రసాదాన్ని తీసుకుని ధరంశ్రీ మరియు కాక నిస్సందేహంగా తిరిగి వెళ్ళిపోయారు. ఇది బాబా యొక్క అమోఘమైన ఖ్యాతి. షిరిడీ నుండి తిరిగిపోవడానికి బాబా అనుమతి అవసరం. వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తే విఘ్నాలను ఆహ్వానించినట్లే. తమకు తోచినట్లు తిరిగి వెళ్ళిపోతే దారిలో దారుణమైన కష్టాలు, బాధలు, అవమానాలు కలిగి వారిని తప్పించుకోవడం కష్టమవుతుంది. షిరిడీ నుండి తిరిగి రావడం అలా ఉంటుంది. మన పరిస్థితి కూడా అదే. నేను తీసుకురాకపోతే ఎవరూ రారు అని బాబా అనేవారు. నా ఇష్టం లేకుండా ఇంటి గడపను ఎవరూ దాటగలరు? ఎవరు షిరిడీ రాగలరు? స్వేచ్ఛగా ఎవరికి నా దర్శనం అవుతుంది అని బాబా అనేవారు. అంటే రాకపోకలు సాయి దయామయుని ఆధీనంలో ఉన్నాయి. వారికి మనపై అనుగ్రహం కలిగినప్పుడే వారి దర్శనం సంభవం. షిరిడీకి వెళ్ళడం, తిరిగి రావడం అలా ఉంటాయి. సాయిబాబా ప్రసన్నులు కాకపోతే వారు ఎవరికైనా సరే అనుమతినివ్వడం, విభూతినివ్వడం జరగదు. వారికి పాదాభివందనం చేసి తిరిగి వెళ్ళడానికి అనుమతిని కోరినప్పుడు వారు విభూతిని, ఆశీర్వాదాన్ని ఇస్తారు. అదే వారి అనుమతి అని అర్థం. ఇప్పుడు శ్రోతలకు విభూతిని గురించిన ఒక అభినవ అనుభవాన్ని చెప్తాను. తర్వాత నమస్కర్ యొక్క భక్తి ప్రభావం మరియు అతడు సాయి మహానుభావుని కృపను పొందడం. బాంద్రా పట్టణంలోని కాయస్థ ప్రభుజాతికి చెందిన ఒక గృహస్థునికి ఎన్ని ప్రయత్నాలు చేసినా రాత్రి సుఖమైన నిద్ర ఉండేది కాదు. అతడు కళ్ళు మూసుకుని నిద్రిస్తూ ఉంటే అకస్మాత్తుగా స్వప్నంలో మరణించిన అతని తండ్రి వచ్చి ప్రతిరోజు మేలుకొలిపేవాడు. పూర్వం జరిగిన వానిని గూర్చి మనసులో రహస్యంగా ఉన్న మాటలు, అర్థం కాని తిట్లను, శాపనార్థాలను ఉచ్చరిస్తూ బాధ పెట్టేవాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీ की जय. ప్రతిదినం ఇలాగే జరిగేది. ప్రతిరోజు నిద్రాభంగమయ్యేది. ఆ బాధను వదిలించుకోవటానికి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఏ ఉపాయమో తోచక అతడు విసుగు చెందెను. ఏదైనా తరుణోపాయాన్ని చూపించు అని ఒక సాయి భక్తుని ప్రార్థించాడు. భాగ్యవశాత్తు అతని పుణ్యకర్మ ఫలంగా సాయిబాబా భక్తుడైన అతని మిత్రుడు, నాకు ఏ ఉపాయాలు తెలియవు. సాయి మహారాజు మహానుభావులు. వారి యందు నీకు భక్తి, విశ్వాసాలు ఉంటే ఊది ప్రభావం నీకు తెలుస్తుంది అని చెప్పాడు. అతడు చెప్పిన విధంగానే ఇతడు చేశాడు. చక్కటి అనుభవం కూడా కలిగింది. అతనికి మరల దుస్వప్నాలు కలుగలేదు. అదృష్టవశాత్తు వారిద్దరూ మిత్రులు, సాయి సమర్థుని భక్తులు. విచిత్రమైన బాబా విభూతి మహిమను వర్ణించి కొంచెం ఇచ్చి నిద్రించే ముందు నొసటన అద్దుకుని విభూతి పొట్లాన్ని తల క్రింద ఉంచుకుని భక్తిగా బాబాను స్మరించుకో. మనసులో భక్తిభావం ఉంచుకుని ఆ విభూతి ప్రభావాన్ని చూడు. అది వెంటనే నీ బాధను తొలగిస్తుంది అని దాని ప్రభావం అని చెప్పాడు. అలాగే చేయగా అతనికి ఆ రాత్రి గాఢ నిద్ర పట్టింది. చెడు కలలు రాలేదు. అతడు చాలా ఆనందించాడు. ఇక అతని ఆనందాన్ని అడగాల. ప్రతిరోజు సాయిని స్మరించుకుని విభూతి పొట్లాన్ని తలగడ క్రింద పెట్టుకునేవాడు. తరువాత బాబా పటాన్ని తెచ్చుకుని తలవైపు గోడకు తగిలించి గురువారం మాలను వేసి భక్తిగా పూజించేవాడు. బాబా పటానికి గురువారం మాలను వేసి ప్రతిరోజు మానసిక పూజ చేయగా అతని బాధ తొలగిపోయింది. ఇది విభూతి యొక్క ఉపయోగం. అద్భుతమైన మరొక ఉపయోగాన్ని చెప్తాను. ఎటువంటి కష్ట సమయాలలో ఉపయోగించిన విభూతి
మనోభీష్టాలను తీరుస్తుంది. బాలాజీ పాటిల్ నెవాస్కర్ అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. అతడు బాబా కోసం లోకోత్తరమైన సేవ చేస్తూ శరీరాన్ని అరగతీశాడు. రోజు గ్రామంలో బాబా తిరిగే దారులు, వారి లెండికి విహారానికి వెళ్ళే మార్గం చిమ్మటం, ఇవి నెవాస్కర్ రోజు చేసే పనులు. అతని తరువాత ఈ సేవను రాధాకృష్ణబాయి చేసేది. ఆమె ఈ పనిని అలౌకికంగా చేసేది. అందరికీ ఆదరణీయమైన బ్రాహ్మణ జాతీయురాలైన ఇటువంటి నికృష్టమైన సేవను ఎలా చేయాలా అని ఆమె నిర్మలమైన మనసుకు ఎప్పుడూ అనిపించేది కాదు. ఉదయాన లేచి చేత్తో చీపురు పుచ్చుకుని బాబా తిరుగాడే దారులను స్వయంగా శుభ్రం చేసే ఆమె సేవ ధన్యం. ఆమె వల్ల పనిని శుభ్రంగా త్వరగా వేరే ఎవరు చేయగలరు? కొంతకాలం గడిచాక అబ్దుల్ ముందుకొచ్చాడు. మహాభాగ్యవంతుడైన ఆ పాటిల్ ప్రపంచంలో ఉంటూనే ప్రాపంచిక విషయాల్లో అనాసక్తితో ఉండేవాడు. అతని స్వార్థ త్యాగాన్ని తెలియచేసే కథాభాగాన్ని వినండి. అతడు పొలంలోని పంటను కోయగానే మొత్తం ధాన్యాన్ని తెచ్చి మసీది ఆవరణలో రాసిపోసి బాబా చరణాలకు నమస్కరించేవాడు. ఆ పంటకు బాబాయే యజమాని అని తలచి వారు ఇచ్చిన ధాన్యాన్ని మాత్రం ఇంటికి తీసుకుని వెళ్ళి జీవితం గడుపుకునేవాడు. సాయి మహారాజు కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కున్న నీరు, వారు స్నానం చేసిన నీరు, ప్రవహించే మురికి కాలువలోని నీరును త్రాగేవారు. ఈ నెవాస్కర్ ఉన్నంత వరకు ఈ నియమం ఆగకుండా అలాగే జరిగింది. తరువాత అతని పుత్రుడు కూడా కొంచెం తండ్రికి వలనే చేసేవాడు. అతడు కూడా ఎప్పుడూ బాబాకు ధాన్యాన్ని పంపేవాడు. ఆ జొన్న రొట్టెలు సాయి మహారాజు తమ సమాధి వరకు రోజు 4 వేళలా తినేవారు. ఒకసారి ఏం జరిగిందంటే బాలాపాటిల్ శ్రాద్ధం వచ్చింది. అన్నం అవి వండి సిద్ధంగా ఉన్నాయి. ఇక వడ్డించడమే తరువాయి. వచ్చే జనాన్ని అంచనా వేసి వంటలు తయారు చేశారు. కానీ చూడగా అనుకున్న వారి కంటే 3 జనం వచ్చారు. నెవాస్కర్ భార్య చాలా ఆందోళన పడింది. ఇప్పుడు అమర్యాద పాలు పడకుండా ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుందా అని అత్తగారితో మెల్లగా వాపోయింది. ఆమె అత్తగారికి బాబాపై గొప్ప విశ్వాసం. మన సాయి సమర్థులు గొప్ప అండ ఉండగా మనకు దిగులు ఎందుకు, నీవు నిర్భయంగా ఉండు అని కోడలితో చెప్పి ఆమె పిడికెడు విభూతిని తీసుకుని వంటకాలున్న ప్రతి గిన్నెలో వేసి గిన్నెలను బట్టలతో కప్పిపెట్టింది. ఇక సంతోషంగా వడ్డించు, గిన్నెలో నుండి ఎంత కావాలో తీసుకుని మరలా మునుపటిలాగే బట్టను కప్పిపెట్టు. దీనిని బాగా గుర్తించుకో, ఇది సాయి యొక్క అన్నం, ఒక మెతుకైనా మనది కాదు కనుక అవమానం పాలు కాకుండా మనలను వారే రక్షిస్తారు. ఏ లోటు కలిగినా అది వారికే వర్తిస్తుంది అని చెప్పింది. అత్తగారి దృఢమైన నమ్మకానికి నిదర్శనంగా కోడలికి చక్కటి అనుభవమైంది. ఏ ఇబ్బంది కలుగకుండా బంధువులు, అతిథులు భోజనం చేశారు. వచ్చిన వారందరూ భోజనం చేశారు. అంతా యథావిధిగా బాగా జరిగిపోయింది. అయినా అన్నం మాత్రం ఇంకా గిన్నెలలో మిగిలి ఉంది. విభూతికి ఇటువంటి ప్రభావం ఉంది. ఇది సత్పురుషులకు సహజం. భక్తులు వారి వారి మనోభావాలను బట్టి అనుభవాలను పొందుతారు. విభూతి మహిమను గానం చేస్తుంటే నెవాస్కర్ యొక్క భక్తి విశేషానికి సంబంధించిన మరొక కథ గుర్తుకు వస్తుంది. అది వినండి. అయితే ఇది ఇప్పటి విషయానికి విభిన్నమైనదా అని అనుమానం. అయితే ఆ పని కాని సందర్భానుసారంగా చెప్తాను అని నిశ్చయించుకుని ఆ కథను ఇక్కడ చెప్తాను. ఇది సందర్భం కాదు అని అనిపిస్తే శ్రోతలు క్షమించాలి. ఒకసారి షిరిడీ వాస్తవుడైన రఘుపాటిల్ నెవాస్కర్ ఇంట్లో బస చేశాడు. ఒక రాత్రి పశువులను త్రాళ్లతో గుంజలకు కట్టి ఉండగా అకస్మాత్తుగా ఒక పాము కొట్టంలో ప్రవేశించి బుస కొట్టింది. బాగా పడగ విప్పి చక్కగా అక్కడ కూర్చుంది. ఆ పరిస్థితిని చూసి అందరికీ మర్చిపోయింది. పశువులు ప్రయత్నం చేసి విప్పుకుని పారిపోవటానికి గొడవ చేస్తున్నాయి. సాయియే ఆ రూపంలో ప్రకటమయ్యారని నెవాస్కర్ కు దృఢమైన విశ్వాసం. పశువులను విప్పకపోతే వేరే ఉపాయం లేదు. ఎవరి అడుగైనా పాముపై పడితే అపాయం కాదు. దూరం నుండి ఆ పామును చూసి నెవాస్కర్ కు ఆనందం కలిగింది.
కోసం ఒక గిన్నె నిండా పాలు తెచ్చి పెట్టాడు. ఆ పాటిల్ మనోభావం ఎంతటి దృఢమైనదో అతని మనసులో అణుమాత్రమైన భీతి కలగలేదు. సరికదా పాముతో ఏమన్నాడో శ్రోతలు వినండి. బాబా, ఎందుకు బుస్ బుస్ అంటున్నావు? మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా ఏమి? ఇదిగో పాలగిన్నె, నిశ్చింతగా త్రాగు, దీనిని సేవించు. చిన్న గిన్నెడు పాలు ఏం సరిపోతాయని పెద్ద గిన్నె నిండా పాలు తెచ్చి నిర్భయంగా దాని ముందు ఉంచాడు. భయాలన్నీ మనసులోని భావనల వలననే పాలగిన్నెను పాము వద్ద ఉంచి తాను వెళ్ళి మరీ దగ్గరగా కాక దూరంగానూ కాక మునుపటి స్థలంలో కూర్చున్నాడు. అతని ముఖంలో పాముపై ఉత్సాహం కనిపించింది. పాము ఇంట్లోకి ప్రవేశించడం భయపడాల్సిన విషయం. అందరి మనసులు ఒకేలా ఉంటాయా? ఆ ఆపద ఎలా తొలగుతుందా అని అందరూ ఆందోళన పడ్డారు. బయటికి పోవడానికి భయం. పాము గాని ఇంట్లోకి దూరిందా ఇక బయటికి రావటం కష్టం. అందుకని అందరూ దాని మీదే కన్నేసి కూర్చున్నారు. అయినా పాము తృప్తి చెంది అందరి దృష్టిని తప్పించుకుని ఎటువైపు వెళ్ళిపోయిందో తెలియలేదు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. కొట్టమంతా వెతికినా దాని ఆచూకీ అసలు దొరకలేదు. అందరి మనసులు కుదుటపడ్డాయి. కానీ నెవాస్కర్ మనసులో బాధ. కొట్టంలోకి ప్రవేశించినప్పుడు కనిపించినట్లుగా వెళ్ళేటప్పుడు కూడా కనిపించి ఉంటే బాగుండేది అని అతని బాధ. బాలాకు ఇద్దరు భార్యలు పుత్రులు చిన్నవారు. నివాస నుండి అప్పుడప్పుడు బాబా దర్శనానికి వచ్చేవారు. బాబా వారిద్దరికీ చీరలు రవికలు కొని ఆశీస్సులతో ఇచ్చేవారు. ఇలాంటి భక్తుడు బాల. ఈ సచ్చరితలోని మార్గం సరళమైనది. ఈ సాయి సచ్చరిత్ర పారాయణ ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ద్వారకామాయి మరియు సాయిబాబా కూడా నిశ్చయంగా ప్రకటమవుతారు. అక్కడే గోదావరి తీర్థం, అక్కడే సమీపంలో షిరిడీ క్షేత్రం, అక్కడే దునితో సహా సాయి ఉండి స్మరించినంత మాత్రాన కష్టాలను నివారిస్తారు. సాయి చరిత్రను పారాయణ చేసే చోట సాయి ఎల్లప్పుడూ నివసిస్తుంటారు. భక్తిపూర్వకంగా సత్ప్రవర్తన చేస్తే ఆనందగణుడైన సాయిని స్మరిస్తే చాలు. అనుదినం వారి నామాన్ని జపిస్తే చాలు. కఠినమైన ధ్యాన దారి ఇతర జపతప సాధనలు ఏవి అవసరం లేదు. సాయి చరణాలయందు భక్తితో దృఢ విశ్వాసంతో వారి విభూతిని నిత్యం నియమంగా ధరించి సేవించిన వారి మనసులలోని కోరికలు తీరుతాయి. ధర్మార్థ కామ మోక్షాది 4 పురుషార్థాలను సాధించి కృతార్థులవుతారు. స్వార్థం మరియు పరమార్థ విషయాలలోనూ గుహ్యద్వారాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. మహా పాపాలు, ప్రబల పాతకాలు, ఉపపాతకాలు మొదలైనవి అన్ని విభూతి స్పర్శతో నిర్మూలమై అంతర్వ్యాహ్య పరిశుద్ధత లభిస్తుంది. ఈ విభూతి ధారణలోని మహిమ భక్తులకు తెలుసు. శ్రోతలకు కూడా శుభం కలహాలని వివరంగా వర్ణించానని చెప్పటం సబబు కాదు. ఎందుకంటే స్వయంగా నాకు కూడా విభూతి మహిమ యథార్థంగా తెలియదు. అయినా శ్రోతల శ్రేయస్సు కొరకు సంక్షిప్తంగా వర్ణించడమైనది. శ్రోతలకు ఇదే నా ప్రార్థన. సాయిబాబాకు వందనం చేసి తమ అనుభవాలను తెలుసుకోండి. ఈ నా మాటను వినండి. ఇక్కడ తర్కంతో పని లేదు. దృఢమైన పూజ్యభావం అవసరం. బుద్ధి చాపల్యం పనికిరాదు. పరమ శ్రద్ధ అవసరం. శ్రద్ధా విహీనులకు, కేవలం వాదాలతో తర్కించే వారికి, విమర్శకులకు సత్పురుషుల బోధ లభించదు. పరిశుద్ధ భక్తిగల భావికులే జ్ఞానాన్ని పొందగలరు. ఈ కథలో హెచ్చు తగ్గులన్నీ సాయి ప్రారితాలే అని తలచి దోషదృష్టి లేకుండా సాయి సచ్చరితను పఠించండి. ఈ విధంగా రసికులైన పాఠక బృందం పరమ దయాళువు ప్రేమమయులైన సాయి మూర్తిని మనసులలో స్థాపించుకుని నిత్యం స్మరించుకోండి. ఎక్కడ షిరిడి, ఎక్కడ గోవాలో జరిగిన దొంగతనాన్ని మొత్తం సాయి వివరంగా చెప్పే కథ తరువాత. సాయి చరణాలయందు మస్తకాన్ని ఉంచి శ్రద్ధగా శ్రవణం చేయండని హేమాత్ మనస్ఫూర్తిగా శ్రోతలకు అతి వినయంగా మనవి చేసుకుంటున్నాడు. స్వస్తి. శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాత్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో చికిత్సా ఖండనం, విభూతి
మన్ననమను 35వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. శ్రీ సాయి సచరిత 36వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు గత అధ్యాయానుసంధానము. రమ్యమైన దొంగతనపు కథను వినిపిస్తానని చెప్పాను. శ్రోతలు దానిని శ్రద్ధగా వినండి. ఇది కథ కాదు, ఆత్మానంద రసం. త్రాగుతున్న కొద్దీ దాహం దారుణంగా అధికమవుతుంది. ఆ దాహాన్ని తీర్చడానికి వేరే కథ చెప్పబడుతుంది. దానివల్ల శ్రోతలకు శ్రవణంలో సుఖం కలుగుతుంది. ఇది ఎంతో రసవత్తరమైనది. ప్రపంచంలోని కష్టాలను నివారించి సుఖాలను కలుగజేస్తుంది. తమ హితాన్ని సాధించుకోవాలని కోరుకునే భాగ్యవంతులు సాయి కథావర్ణనను శ్రద్ధగా శ్రవణం చేయండి. అపారమైన సత్పురుషుల మహిమను శాంతం ఎవరూ వర్ణించలేరు. మరి నాకు ఏ అర్హత ఉంది? లేదని నాకు బాగా తెలుసు. నా అహంభావాన్ని సాయి తమ వాత్సల్యంతో తొలగించారు. సాయి ఎవరి ద్వారానైనా తమ వైభవాన్ని తామే వర్ణింపజేసి భక్తులతో శ్రవణం చేయిస్తారు. పరాత్పరుడనే సరోవరంలో విహరించే సాయి రూప హంస సోహం అనే వృత్తి కలిగి అనాసక్తితో బ్రహ్మ రూపంలోని ముత్యాలను అత్యంత ఉత్సాహంతో సేవిస్తుంది. వారికి ఊరు పేరు లేదు, కానీ అపారమైన వైభవం కలవారు. ఒక్క క్షణంలో నిరుపేదను రాజుగా మార్చగలరు. ఇది వారి కరుణా కటాక్ష లీల. ఈ పరతత్వ జ్ఞానావతారం పేరు ప్రతిష్టలకు దూరంగా ఉండి అనేక రకాల అనుభూతులతో సాక్షాత్కారాన్ని కలగజేస్తారు. తాము అనుగ్రహించిన వారికి వారు తమ వివిధ రూపాలను చూపుతారు. అపూర్వమైన అసంఖ్యాక సంఘటనలను సృష్టిస్తారు. వారి అపార మహిమను వినండి. వారిని ధ్యానంతో తెలుసుకునేవారు లేదా భక్తితో కీర్తించేవారు ఏ లోటు లేకుండా పూర్తిగా రక్షింపబడతారు. సాయికి తమ కథలయందు మక్కువ ఎక్కువ. అందుకే అనవతరం వారిని గుర్తుకు తెచ్చి వక్తను శ్రోతలను నిమిత్తమాత్రులుగా చేసి భక్తుల కోరికలను తీర్చుతారు. పరమార్థమందు పూర్తి శ్రద్ధ కలిగి ప్రపంచానికి నీరు వదలి పరమేశ్వరుని ఆశ్రయించిన అనేక ప్రాణులను వారు ఉద్ధరిస్తారు. వారి దేశ విదేశాల వారు ఆరాధిస్తారు. వారి భక్తి పతాకం ఎప్పుడూ ఎగురుతుంటుంది. వారు దీనులను దుర్బలులను కాపాడుతూ అందరి కోరికలను తీర్చుతారు. ఇప్పుడు భక్త నోటిని శ్రోతలు చెవులను పావనం చేసే పరమ పవిత్రమైన శ్రీ సాయి చరిత్రను శ్రద్ధగా వినండి. ఇద్దరు గృహస్థులు సాయిబాబా దర్శనానికి గోవా నుండి వచ్చారు. ఆ ఇద్దరు సాయి దర్శనంతో సంతసిల్లి వారి చరణాలకు ప్రణామం చేశారు. ఇద్దరూ జతగా ఒకేసారి వచ్చిన సాయిబాబా ఒకరినే నాకు 15 రూపాయలు దక్షిణను ఇవ్వు అని అడుగగా అతను ఆనందంగా ఇచ్చాడు. రెండవ వ్యక్తిని అసలు అడగకుండానే అతడు తనంతట తాను 35 రూపాయలు ఇచ్చాడు. కానీ వారిని బాబా వెంటనే తిరస్కరించగా అతనికి ఆశ్చర్యం కలిగింది. ఆ సమయాన మాధవరావు కూడా అక్కడే ఉన్నాడు. బాబా భేదభావా ఏమని అడిగాడో వినండి.
అడిగి మరీ దక్షిణ తీసుకున్నారు. రెండో వ్యక్తి స్వయంగా ఇస్తే సత్పురుషుల వద్ద ఈ భేదభావం ఎందుకు? మీ అంతటా మీరు ఒకరిని అడిగారు, ఒకరు స్వయంగా ఇస్తే తిరస్కరించి అతనికి నిరాశపరిచారు. కొంచెం డబ్బును ప్రేమగా తీసుకొని ఎక్కువ డబ్బును ఆశపడలేదు. నేను మీ స్థితిలో ఉంటే ఇలా ప్రవర్తించేవాడిని కాదు అని అన్నాడు. శ్యామ, నీకు అసలు ఏమీ తెలియదు. నేను ఎవరి వద్ద నుండి ఏమీ తీసుకోను. ఆ మసీదు మాత ఇక్కడ బాకీ ఉన్న డబ్బు అడుగుతుంది. ఇచ్చిన వారు రుణముక్తులవుతారు. నాకేమైనా ఇల్లు ఉందా, సంసారం ఉందా? నాకు డబ్బుతో ఏం అవసరం? అన్ని విధాలా నేను నిశ్చింతగా ఉంటాను. కానీ రుణం, శత్రుత్వం, హత్య చేసిన వారిని అవి కల్పాంతం వరకు విడిచిపెట్టవు. వారి వారి అవసరాలకు జనం దేవతలను మొక్కుకుంటారు. వారిని ఉద్ధరించడానికి నేను శ్రమపడాలి. మీకు ఆ చింత లేదు. మీ అవసరాలు తీర్చుకోవడానికి మీరు మొక్కుకొని వేడుకుంటారు. భక్తులలో రుణముక్తులైన వారు నాకు ఎప్పుడూ ప్రీతిపాత్రులు. ఇతను మొదట పేదవాడు. మొట్టమొదటి జీతం డబ్బు 15 రూపాయలు దేవునికి అర్పిస్తానని మొక్కుకొని తరువాత మర్చిపోయాడు. తరువాత ఆ 15 30 అయ్యాయి. 30 నుండి 60, 60 నుండి 100, అలా రెండింతలు నాలుగింతలుగా జీతం పెరిగింది. అట్లే అతని మరుపు కూడా బాగా పెరిగింది. అతని జీతం అలా పెరిగి 700 రూపాయలు అయింది. తన కర్మవశాత్తు ఇక్కడకు వచ్చాడు. నేను నా 15 రూపాయలను ఇలా దక్షిణ మిషతో అడిగాను. ఇక రెండవ విషయం విను. ఒకసారి సముద్ర తీరంలో విహరిస్తుండగా ఒక పెద్ద భవనం కనిపించింది. అక్కడ వరండాలో కూర్చున్నాను. ఆ భవనం యజమాని బ్రాహ్మణుడు, కులీనుడు, ధనవంతుడు. ప్రేమపూర్వకంగా నన్ను లోపలికి ఆహ్వానించి అన్నపానీయాలను సృష్టిగా పెట్టాడు. అక్కడ ఒక అలమరా వద్ద శుభ్రమైన ప్రత్యేక స్థలాన్ని నేను సేవించడానికి ఇచ్చాడు. నాకు నిద్ర వచ్చింది. నేను బాగా నిద్రించడం గమనించి అతడు రాతిని ఊడబెరికి గోడకు రంధ్రం చేసి నాకు తెలియకుండా నా జేబును కత్తిరించి నన్ను పూర్తిగా దోచుకున్నాడు. నేను మేలుకొని జరిగిన దాన్ని తెలుసుకొని వెంటనే ఏడవసాగాను. 30,000 రూపాయలు పోయినవి. చాలా దుఃఖం కలిగింది. అవి నోట్ల కట్టలు. అకస్మాత్తుగా అంత నష్టం కలిగినందుకు నా గుండె చెదిరిపోయింది. పైగా బ్రాహ్మణుడు నన్ను సమాధానపరిచాడు. నాకు అన్నపానీయాలు రుచించలేదు. అలా 15 రోజులు అక్కడే వరండాలో దీనవదనంతో కూర్చున్నాను. 15వ రోజు పూర్తి అవుతుండగా దారి వెంట వెడుతున్న ఒక ఫకీరు అకస్మాత్తుగా వచ్చి నేను ఏడుస్తూ ఉండటం గమనించాడు. నా దుఃఖానికి కారణమేమిటని అడిగాడు. నేను అతనితో జరిగిన దాన్నంతా చెప్పాను. నేను చెప్పిన విధంగా చేస్తే నీవు కష్టం నుండి బయటపడతావు. నీకు ఒక ఫకీరు ఆచూకీ మరియు వారి గురించి చెప్తాను. నీవు వారి శరణు వేడు. వారు నీ ధనం నీకు మరల లభింపజేస్తారు. కానీ నేను చెప్పిన విధంగా వ్రతాన్ని ఆచరించాలి. నీవు కోరుకున్నది లభించే వరకు నీకు ప్రియమైన పదార్థాన్ని వదిలిపెట్టు. దానివల్ల నీ కార్యం సిద్ధిస్తుంది అని చెప్పాడు. నేను ఆ ఫకీరు చెప్పినట్లు అలాగే చేయగా నా డబ్బు తిరిగి లభించింది. తరువాత నేను ఆ భవనాన్ని విడిచిపెట్టాను. మునుపటి వలనే సముద్ర తీరానికి వచ్చాను. నడుస్తుండగా ఒక నావ కనిపించింది. కానీ అందులో నేను ప్రవేశించలేకపోయాను. అయినా ఒక మంచి సిపాయి నాకు నావలో స్థానాన్ని ఇచ్చాడు. కానీ గాలి అనుకూలంగా ఉండటంతో నావ తీరానికి చేరుకుంది. బండిలో కూర్చొని ఇంటికి రాగా ఈ మసీదు మాత నా కళ్ళకు కనిపించింది. ఇక్కడికి బావా చెప్పడం ముగిసింది. ఈ అతిథులు ఇంటికి తీసుకొని వెళ్ళి భోజనం పెట్టు అని బాబా శ్యామను ఆజ్ఞాపించారు. అట్లే వారికి పళ్ళేలలో భోజనాన్ని వడ్డించి శ్యామ వారిని కుతూహలంగా
బాబా చెప్పిన విషయం నీకేమైనా అర్థమైందా అని అడిగాడు. నిజానికి సాయిబాబా ఎప్పుడూ ఇక్కడే ఉంటారు. సముద్రం, నావా, నావికుడు వారికి ఏం తెలుసు? ఎక్కడి బ్రాహ్మణుడు, ఎక్కడి భవనం, జన్మ జన్మంతా చెట్టు కిందనే గడిపే వారికి దొంగలు దోచుకొని పోయేడంత సంపద ఎక్కడ నుండి వచ్చింది? ఈ విషయాన్ని మీరు రాగానే ఆరంభించారు. ఇది మీకు సంబంధించిన పూర్వకథ కావచ్చు, మీకు గుర్తు చేయడానికి చెప్పినట్లుంది అని అన్నాడు. అప్పుడు ఆ వచ్చిన వారు గద్గదులై, సాయిబాబా సర్వజ్ఞులు, పరబ్రహ్మావతారం, అద్వైతులు, ఏ భేదభావం లేనివారు, సర్వవ్యాపకులు. ఇప్పుడు వారు చెప్పిన ప్రతి అక్షరం మా కథలే. స్వాదిష్టమైన ఈ భోజన సమయాన మీకు సవిస్తరంగా చెప్తాను. బాబా ఏకరవు పెట్టినదంతా నిజంగా జరిగినదే. కానీ వారు మా పరిచయం లేకుండా మా గురించి ఎలా తెలుసుకున్నారు? ఇదంతా చమత్కారంగా ఉంది అని చెప్పారు. ఆ భోజన సమయాన మాధవరావుతో పాటు తాంబూలాన్ని నములుతూ వారు తన కథ వర్ణనను ఆరంభించారు. ఆ ఇద్దరిలో ఒకడు ఇలా చెప్పసాగాడు. మా నివాస స్థానం పర్వత ప్రాంతం, కానీ బ్రతుకు తెరువు కోసం సముద్రంతో సంబంధం ఏర్పడింది. అందుకోసం గోవా వెళ్ళాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ శరత్ బాబూజీ की जय. ఉద్యోగం లభించాలన్న కోరికతో దత్త భగవాన్ని ఆరాధించాను. అత్యంత భక్తిగా మొక్కుకున్నాను. దేవా, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదో ఒక ఉద్యోగం లభించాలి. కరుణామయ, నేను నీ శరణుజొచ్చాను. నాకు ఉద్యోగాన్ని ఇవ్వు. నేటి నుండి త్వరలో ఈ మాటను నిలబెట్టుకుంటే నా మొదటి నెల జీతమంతా నీకు సమర్పిస్తాను అని మొక్కుకున్నాను. భాగ్యం కొద్దీ దత్తభగవానుడు ప్రసన్నుడయ్యాడు. త్వరలోనే మొక్కు ఫలించింది. నాకు మొదట జీతం 15 రూపాయలు లభించేవి. తర్వాత సాయిబాబా వర్ణించిన విధంగానే నా జీతం పెరిగింది. కానీ మొక్కును పూర్తిగా మర్చిపోయాను. దాన్నే వారు ఇప్పుడు గుర్తుకు తెచ్చారు. ఎవరికైనా వారు దక్షిణను తీసుకున్నట్లు అనిపిస్తుందేమో, కానీ అది దక్షిణ కాదు. వారు నా రుణాన్ని తీర్చారు. అలా దక్షిణ సాకుతో నా పాత మొక్కును గుర్తు చేశారు అని చెప్పాడు. తాత్పర్యం: సాయి ద్రవ్యాన్ని యాచించరు, తమ భక్తులను కూడా యాచించనివ్వరు. ధనం ఎప్పుడూ అనర్థమని తలచేవారు కనుక బాబా భక్తులను ధనమోహంలో పడనివ్వరు. వారి పాదాలయందు ఎల్లవేళలా అనురక్తుడై ఉన్న మహల్సాపతి వంటి భక్తుడు జీవితాన్ని కష్టాలతో గడుపుతున్నా అతన్ని ఏమాత్రం ధనాన్ని కూడా ఎవరి వద్ద నుండి తీసుకొనిచ్చేవారు కాదు. దక్షిణ రూపంలో వచ్చిన డబ్బును సాయి స్వయంగా అనేక సార్లు జనులకు పంచిపెట్టేవారు. కానీ కష్టంలో ఉన్న మహల్సాపతికి మాత్రం ఎప్పుడు ఏ కొంచెమైనా ఇచ్చేవారు కారు. అతడు కూడా చాలా స్థిరమైన మనసు కలవాడు. సాయిబాబా ఉదారంగా ఉన్న అతడు చేయి చాచి అన్నడూ యాచించలేదు. అతని ఆర్థిక పరిస్థితి నికృష్టంగా ఉండేది. అయినా అతనికి ఉత్కృష్టమైన ఆరోగ్యం ఉండేది. పేదరికంతో పీడింపబడుతున్న అతడు ఎప్పుడూ అల్ప సంతోషి. ఒకసారి దయాళువైన హంసరాజ్ అనే ఒక వ్యాపారికి మహల్సాపతికి ఏమైనా ఇవ్వాలని అనిపించింది. అతని పేద సంసారాన్ని చూసి తనకు చేతనైన సహాయం చేయాలని సద్బుద్ధి కలిగింది. అతడు ఇటువంటి నిరుపేద పరిస్థితిలో ఉన్న అతనికి ఇతరులు ఎవరైనా సహాయం చేయదలిచిన సాయినాథునికి అది కూడా నచ్చేది కాదు. ధనమందు అనాసక్తి ఉండడం వారికి ఇష్టం. ఆ భక్తుని పరిస్థితికి ఆ వ్యాపారి మనసు కరిగి ఏం చేశాడంటే, దర్బార్లో బాబా మహల్సాపతి ఇద్దరూ ఉన్నప్పుడు డబ్బును మహల్సాపతి చేతిలో పెట్టాడు. మహల్సాపతి ఆ డబ్బును వినయంగా తిరిగిచ్చే సాయిబాబా అనుమతి లేకుండా నేను స్వీకరించను అని చెప్పాడు.
అతడు ధనాన్ని ఆశించే భక్తుడు కాడు. పరమార్థం కొరకు ఎంతో పరితపించేవాడు. ప్రేమ నిండిన హృదయంతో నిస్వార్థంగా కాయ వాచ మనస పాద సాయి పాదాలకు అంకితమైన వాడు. హంసరాజు సాయితో బాబా అతన్ని ఒక గవ్వైనా తాకనివ్వరేం అని అంటే, వారు నా భక్తులకు ధనం నా భక్తులను ధనం ఆకర్షించదు, వారు ద్రవ్య ప్రలోభంలో చిక్కుకొని పోకూడదు అని చెప్పారు. తర్వాత రెండవ అతిథి, నాకు కూడా బాబా చెప్పింది అర్థమైంది అని ఆ కథంతా చెప్తాను వినండి. వింటుంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. 35 ఏండ్ల నుండి నా వద్ద శ్రద్ధగా చాలా నమ్మకంగా బాగా పనిచేసే బ్రాహ్మణుడు దురదృష్టవశాత్తు బుద్ధి భ్రష్టు పట్టి నేను కూడబెట్టిన ధనాన్ని దొంగలించాడు. మా ఇంటి గోడకు అలమరా అమర్చి ఉంది. అందులోని ఇటుకిరాయిని మెల్లగా ఊడదీసి కన్నం వేశాడు. బాబా అలమరా అని చెప్పిన దానిలోనే కన్నం వేయడానికి అందరూ నిద్రించాక గోడలోని రాయిని ఊడదీశాడు. నా రూపాయలను దొంగిలించి తీసుకుని వెళ్ళారని బాబా చెప్పారు కదా, అదంతా కూడా నిజమే. నోట్ల కట్టలను తీసుకుని వెళ్ళాడు. అవి 30,000 రూపాయలు. ఇది బాబాకి ఎలా తెలిసిందో అర్థం కావడం లేదు. శ్రమతో సంపాదించిన డబ్బు పోగా నేను అహర్నిశలు ఏడుస్తూ కూర్చున్నాను. వెదకి అలసిపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు. 15 రోజులు అలా చెంతలో పడి ఉన్నా. దాని నుండి బయటపడే దారి కనిపించలేదు. ఒకరోజు వరండాలో దుఃఖంతో కూర్చొని ఉండగా దారిన ఒక ఫకీరు వెళుతూ నా దుఃఖానికి కారణం అడిగారు. బాధపడుతున్న నన్ను చూచి ఫకీర్ ప్రశ్నించాడు. నేను విషయమంతా చెప్పగా అతడు నాకు దుఃఖ నివారణోపాయం చెప్పాడు. కోపర్గాం తాలూకాలోని షిరిడి అనే గ్రామం మందు సాయి అనే ఒక ఔలియా ఉన్నారు. నీవు వారికి మొక్కుకో. నీకు ప్రియమైన వస్తువును సేవించడం మానివేసి నీ దర్శనం అయ్యే వరకు నేను దీన్ని చదిస్తానని మొక్కుకో అని ఆ ఫకీర్ చెప్పాడు. నేను వెంటనే అన్నంను ఛేదించాను. బాబా, దొంగిలింపబడ్డ నా ధనం దొరికాక మీ దర్శనం చేసుకుని నేను అన్నం తింటాను అని మొక్కుకున్నాను. అంతే. ఒక 15 రోజులు గడిచేసరికి బ్రాహ్మణుని మనసుకి ఏం తోచిందో తెలియదు. అతడు తనంతట తాను వచ్చి నా ధనాన్ని నాకు ఇచ్చాడు. నా బుద్ధి చెడిపోవడం వల్ల నేను ఇటువంటి పని చేశాను. ఇప్పుడు మీ పాదాలపై శిరస్సు నుంచుతున్నాను. నన్ను క్షమించానని అనండి అని వేడుకున్నాడు. అలా అంతా సవ్యంగా జరిగింది. సాయిబాబా దర్శనాభిలాష ఉత్పన్నమైంది. ఆ కోరిక కూడా ఇవాళ తీరింది. ఈ భాగ్యం ప్రాప్తించినందుకు నేను ధన్యుణ్ణి. నేను కష్టంలో దుఃఖపడుతూ నా వరండాలో కూర్చుని ఉండగా నాకు ధైర్యాన్ని కలిగించడానికి వచ్చిన వారు మరలా కనవలేదు. నా యందు కరుణతో నాకు సాయి గురించి చెప్పి షిరిడీని చేత్తో చూపించిన వారు మరలా కలవలేదు. అకస్మాత్తుగా నన్ను కలిసిన ఆ విషయాన్ని అడిగి తెలుసుకుని చివర నా మొక్కును తీర్చుకునేలా చేసిన వారు మరలా కలవలేదు. నిజంగా ఆ ఫకీరే ఔలియా అయిన ఈ సాయి అని అనిపిస్తుంది నాకు. తన దర్శన భాగ్యాన్ని కలిగించడానికి వారు స్వయం ఉత్సాహపడ్డారు. ఎవరైనా సరే ఏదో ఒక కోరికతోనో సాధువుల దర్శనానికి వెడతారు. నాకు అసలు వీరిని దర్శించుకోవాలనే కోరికే లేదు. నా ధనం లభించడానికి ఆ ఫకీరే మొదట వీరికి మొక్కుకోమని ప్రోత్సహించాడు. ఎవరికి మొక్కుకుంటే అనాయాసంగా నా ధనం ప్రాప్తించిందో అట్టివారు 35 రూపాయలను ఆశించడం జరగదు. పైగా అజ్ఞానులమైన మనల్ని పరమార్థ తత్పరులను చేయడానికి, మనకు ఎల్లప్పుడూ శుభాలను కలిగించడానికి శ్రమ పడతారు. దక్షిణ మిషతో మనల్ని దారికి తీసుకువస్తారు. ఇందుకొరకే నా అవతారం. లేకపోతే పామరులు ఏ భక్తి లేని వారమైన మనం ఎలా భవాన్ని దాటగలం? బాగా ఆలోచించండి. నా డబ్బు తిరిగి లభించిందన్న అమితానందంతో మృక్కుబడి మర్చిపోయాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणू है। अपने मस्जिद का झाड़ू गणू है। मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai
సాయి బాబా